బ్రహ్మకమలం ఒక దివ్యరాత్రి కథ. హిమాలయ శిఖరాలలో మంచు కప్పిన కొండల మధ్య తండ్రి హిమవంతుని దీవెనలతో ప్రకృతి ఓ మాయాజలాన్ని రెచ్చగొడుతుంది. అదే బ్రహ్మకమలం. దివ్యమైన పుష్పం, స్వచ్ఛతకి ప్రతీక. ఒక్క సంవత్సరం పాటు నిరీక్షణ, ఒకే రాత్రి మాత్రమే విరబూస్తుంది. ఈ పుష్పం చంద్రుని తేజస్సుతో పోటీ పడుతూ వెలుగుతూనే ఉంటుంది. అలాగే తెల్లవారి సమయానికి మాయమైపోతుంది. ఇప్పుడు భక్తుల ఇంటి తోటల్లోనూ తన అందాన్ని విరబూస్తుంది. వికసించే వేళ స్థానికులు ఉత్సవంలా జరుపుకుంటారు, నృత్యాలు చేస్తారు, సంగీతంతో ముంచెత్తుతారు. అప్పట్లో నుండి ఒక విశ్వాసం విస్తరించేది. బ్రహ్మకమలం వికసించిన ఆ దివ్యరాత్రి తన మనసులోని కోరికను పుష్పానికి పంచుకున్న వారికి ఆ కోరికలు నిజమవుతాయని, అందుకే ఈ పుష్పాన్ని సృష్టికర్త బ్రహ్మకు సాక్షిగా జన్మించిన దివ్య కుసుమం అని పిలుస్తారు. ఔషధ గుణాలున్న పుష్పం ఆధ్యాత్మికతను రేపే ఆకృతి. చూడడానికి చంద్రునిలా ప్రకాశించే దివ్యత ఒకసారి కనులారా చూసి మనసారా అనుభవించాల్సిందే. దైవిక అద్భుతం బ్రహ్మకమలం. ఇలాంటి మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.